దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 6th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. ఎలాగా? క్రీస్తు మనల్ని ప్రేమించినలాగా. చాలా ముఖ్యమైన మాట. నీవలేని పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి? క్రీస్తు మనలను ప్రేమించిన విధముగా, క్రీస్తు మిమ్మును ప్రేమించిన విధంగా ఎలా ప్రేమించాడండి? పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే ఆ ప్రేమలో ఏముండాలి తెలుసండి? సాక్రిఫైస్ ఉండాలి, బలియాగం ఉండాలి. ప్రేమ, నన్ను మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మేము ప్రేమిస్తున్నాను, నన్ను మీరు పలకరిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పలకరిస్తున్నాను. ఎనీబడి కెన్ డూ ఇట్. ఎవరైనా చేయగలరు. కానీ త్యాగపూరితమైన ప్రేమ కొందరే చేయగలరు. ఎవరు తెలుసా? క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు, క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు మాత్రమే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అదర్వైజ్ దే కెనాట్ లవ్ ఇఫ్ సంబడి హేట్స్ దెమ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And walk in love as Christ also hath loved us and hath given himself for us as an offering and a sacrifice to God for a sweet smelling savor. For a sweet smelling savor. Walk in love as Christ also has loved us. See, this is very important. Should walk in love like Christ walked. There is a sacrifice in this love. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డలంటాము, కానీ ప్రేమ కలిగి నడవటం లేదు మనము. ప్రేమ కలిగి నడవకపోతే కిందనే మీరు వాక్యాలు చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యు గో డౌన్, యు సీ, యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్. దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరని వాక్యంలో రాయబడ్డాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మన యొక్క ప్రార్థనకు జవాబులు లేక మనం అడిగినది, మనం కోరుకున్నది మనం పొందలేకపోవడానికి కారణం కూడా ఏంటో తెలుసా? మనము ప్రేమలో నడవటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన దృష్టికి ఎప్పుడు కూడా మనం కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాం, కరెక్ట్గానే జడ్జ్ చేసామని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యమే మనల్ని పరీక్షిస్తుంది ఆ విషయంలో. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఎంత లోపలికి దూరుతుందంటే మనకు తెలియని తప్పులను కూడా బయటికి శోధింపగలదు. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 5 अध्याय और 2 वचन पढ़ रहे हैं. प्रेम में चलो जैसे मसीहा ने भी तुमसे प्रेम किया और हमारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे बेंट करके बलिदान कर दिया. प्रभु को धन्यवाद. यहाँ पे लिखा हुआ है, और प्रेम में चलो. और कैसा प्रेम? जैसा मसीहा ने प्रेम किया है. मसीहा का प्रेम में क्या है? बलिदान है. सब लोग हमको विश करेंगे, हम वापस विश करेंगे, उसमें कुछ बड़ी बात नहीं है. आपसे उन लोग दूर रहे तो भी आप उनके पास जाते हैं, उसी में प्रेम है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము ఈ యొక్క మాటను, ఈ యొక్క విషయాన్ని నీ జీవితంలో నువ్వు అన్వయించుకుంటే, ప్రేమలో నువ్వు నడిచిన ఎడల నీవు అన్ని విషయాల్లో గెలుస్తావు. భక్తుడు అంటాడు, ప్రేమ మరణమంతా బలమైనది అంటాడు. ఇట్ డిఫీట్స్ ఎవ్రీథింగ్. కనుక దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం.
ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, మేము ప్రేమ కలిగి నడవాలని, ప్రేమలో నడవాలని దేవా తండ్రి, దేవ క్రీస్తు మమ్మల్ని ప్రేమించులాగా ప్రేమించాలని ఈరోజు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ తోడు నీడకే స్తోత్రం, మీ సహాయంకే, మీ రక్షణ భాగ్యానికే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు వారి జాబ్స్లో మీ తోడు దయచేయండి నాయన. నీ కృప వారికి దయచేసి నాయన. ఎక్కడ నాయన తండ్రి దేవా వారు మరలాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ వారికి మారు మనసు కలగాలో నీ బిడలు నాయన దేవా, ఏ విషయంలో నాయన తండ్రి ప్రభా వారి జీవితాన్ని సరిచేసుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ దేవా, మంచి జాబ్స్లో నీ బిడ్డలను దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, బిజినెస్ అన్నింటిలో కూడా నీకు తోడు దయచేయండి. బిజినెస్ చేసిన బిడ్డలందరిలో కూడా మీ కృప దయచేసి అన్ని విషయాల్లో నాయన వారు గెలువుటకు, సంపాదించుటకు నాయన, లాభాలు సంపాదించుకుని నష్టం నుంచి విడుదల పొందుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటూ వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ముఖ్యంగా హాస్టల్స్లో చదువుకుంటూ, విదేశాల్లో చదువుకుంటూ, యూనివర్సిటీలో చదువుకున్న, కాలేజీలో, స్కూల్స్లో చదువుకున్న వారు దీవించి దేవా వారి చదువంతట్లో కూడా మీ తోడు దయచేయండి నాయన ప్రభా. దేవా నీ కృపను పొందుకున్న బిడ్డలుగా మంచిగా నాయన వారు సక్సెస్ అవుటకు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా తండ్రి, ప్రేమ కలిగి పరిచయం చేయుటకు, ప్రేమలో పరిచయం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి నాయన తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించినందుకు స్తోత్రములు నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.